నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు. నేను అన్నాను, మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు, మీ యొక్క సహాయ సహకారాలతో రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను. ఆ మాట పుణిగి పుచ్చుకుని 25 సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ నిజంగా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అందులో భాగంగా ఎక్కడో ఉన్నట్టు నా మాట, ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది. కాబట్టి ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు, రక్తదానాల శిబిరాలు నిర్వహించారు. ఈ రవి కానివ్వండి, మధు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఇవి చేశారు. ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్రే ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను. రవి డోంట్ వర్రీ, ఇవన్నీ స్మాల్ థింగ్సే, బట్ అన్ఫార్చునేట్, సో త్వరలో కోలుకుంటావని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంతా ఇంత కాదు, అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ రోజున కోలుకుంటున్నాడు. ఈ రోజున ఈ సభ రవి రావాలి, అన్ఫార్చునేట్ రాలేకపోయాడు. కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు, నేను వస్తాను, మీతో ఉంటాను. మీ అందరి ఆశీస్సులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు. వాళ్ళు మధుతోటి, సాగర్ గారితో, మన ఇతర ఫ్రెండ్స్ తోటి, సుబ్బు చంద్రశేఖర్ గారితో, వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే అద్భుతంగా చేయాలి. అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇప్పుడు మన డల్లాస్ బాలయ్య యువసేన వాళ్ళు $38,500 ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, మన అనంతపురం, ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి.